హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మీవి లాంచ్ చేసిన నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, అది కూడా బిలో 1000 రూపీస్లో లాంచ్ చేసిన ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ కోసం అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేను వీటిని టెస్ట్ కూడా అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చరికి మీవి కాలర్ ఫ్లాష్ ప్రో, ఇంతకుముందు కాలర్ క్లాసిక్ ప్రో అనుకుంటా ఒకటైతే లాంచ్ చేశారు. సో సేమ్ అటువంటిదే ఇది కూడా మనకి ఫ్లాష్ ప్రో అని చెప్పి అయితే తీసుకొచ్చారు. నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ మనకి బిలో 1000 రూపీస్లో అయితే ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. మీకు ఒక డౌట్ రావచ్చు, సో మనకి బిలో 1000 రూపీస్ అంటే 1000 రూపీస్లో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి కదా, మరి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఎందుకు తీసుకోవాలని. యాక్చువల్గా ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనేవి కొంచెం సేఫ్టీ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే చాలామంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎక్కడైనా పడిపోతాయని. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా నెక్ బ్యాండ్ వైపే మొక్కు చూపిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకున్నప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది అల్టిమేట్ ఇస్తుంది అనమాట. మనకి స్టాండ్ బై వచ్చేసరికి మీవి క్లైమ్ చేసేది 250 అవర్స్ అంటుందన్నమాట. మనకు ప్లేబ్యాక్ టైం చూస్తే దగ్గర 70 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. ఎందుకంటే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి చాలా పెద్ద బ్యాటరీని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే పెద్ద బ్యాటరీ అంటే బ్యాటరీ సైజ్ కాదు, బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో ఈ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయని చెప్పే ముందు మనకు బాక్స్లో ఏమొస్తాయో మీకు క్విక్గా చెప్పేస్తాను, మిమ్మల్ని బోర్ కొట్టిమను. సో బాక్స్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. కాలర్ ఫ్లాష్ ప్రో అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంఆర్పి ప్రైస్ 2999 రూపాయలు అని ఉంటుంది. బట్ అసలు మీవి కూడా తెలుసు ఆ ప్రైస్లో అమ్మితే ఎవరు కొనరు, అసలు దేకనని. అందుకని చెప్పి 999 రూపాయలకే వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ నెల 12వ తారీఖు నుంచే సేల్కి అయితే వస్తున్నాయి. అండ్ నేను అన్బాక్స్ పోస్ట్ చేసే టైం నుంచే మీకు సేల్కి అయితే వస్తాయి. 20వ తారీఖు వరకు మీకు ఇదే ప్రైస్కి అయితే వీళ్ళు అమ్ముతారని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఇంకా బాక్స్లో చూస్తే మీకు వీళ్ళు ఎప్పుడు ఇచ్చే పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇయర్ టిప్స్ అయితే ఒక 2 పేర్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఫైనల్గా మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి. ఇక ఇయర్ ఫోన్స్ మనకు ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు డ్రైవర్ చూడొచ్చు. సో ఈ డ్రైవర్స్ వచ్చేసరికి మీకు అల్యూమినియం బ్యాగ్తో, అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ప్లాస్టిక్తో అయితే వస్తాయి. బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు, మీకు బాగానే ఉందని చెప్పొచ్చు ఈ ప్రైస్లో కనుక చూస్తే. అలాగే మీకు మ్యాగ్నెట్తో అయితే వస్తాయి. సో ఇలాగ స్టిక్ అయితే అయిపోతాయి. ఈ మ్యాగ్నెట్ మీకు జస్ట్ లాక్ పర్పసే, అంటే మీకు సేఫ్టీ పర్పస్ అయితే తప్పితే ఇలాగా మనకు స్టిక్ అయినప్పుడు పాజ్ అవ్వడం, ప్లే అవ్వడం ఇలాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక అలాగే మీకు 13mm డైనమిక్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. 13mm డైనమిక్ డ్రైవర్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇక మనకి ఈ వైర్ కూడా చూస్తే స్ట్రాంగ్ వైర్ ఉందని చెప్పొచ్చు, డ్యూరబిలిటీ కాసుకోగలదు. ఇక ఇక్కడ చూస్తే మీకు కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఈ కంట్రోల్లో చూస్తే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి. అలాగే మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బటన్తో మనం చాలా పనులు అయితే చేయొచ్చు, అది మీకు చూపిస్తాను. ఇక అక్కడే మీకు ఎల్ఈడి ఇండికేటర్ ఓల్ కూడా అయితే ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట, ఇక్కడ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ మనకి మీవి బ్రాండింగ్ కనిపిస్తుందిగా, అక్కడే మనకి మైక్రోఫోన్ ఓల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఎటువంటి కంట్రోల్స్ అయితే ఉండవు అనమాట. నెక్ దగ్గర వచ్చేసరికి ఎటువంటి కంట్రోల్స్ ఉండవు. సో వీళ్ళు ఇక్కడ ఎటువంటి కంట్రోల్ ఇవ్వకుండా మనకి ఎక్స్ట్రాగా కంట్రోల్స్ ఎందుకు ఇచ్చారు అంటే, ఈ 2 ప్లేసెస్లో మీకు బ్యాటరీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 190 mAh బ్యాటరీ, 190 mAh బ్యాటరీ, 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో అంటే మీకు మొత్తం టోటల్ 380 mAh బ్యాటరీ ఉంటుంది. అందువల్లే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా అయితే ఇవి అందిస్తాయి. ఇక అలాగే ఇది మనకి ఫ్రెండ్లీ క్యారీ అని చెప్పొచ్చు. ఇలాగా మనం ఫోల్డ్ చేసుకొని, అంటే ఇలా రోల్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఏమి తెగిపోతాయి, ఇరిగిపోతాయి అనే భయం అయితే లేదు, క్యారీ ఫ్రెండ్లీ. ఇక అలాగే మీరు ఇలా పెట్టుకున్నప్పుడు కూడా చాలా చక్కగా అయితే మీకు అంటే అన్కంఫర్టబుల్ అనిపించింది అనమాట, చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారు. ఇక అలాగే ఫిట్టింగ్ విషయానికి వచ్చేసరికి మీకు ఎయిర్ టిప్స్ ఉన్నాయో, సో ఇవి కరెక్ట్గా లోపలికి అయితే కూర్చుండిపోతున్నాయి. సో మనకి ఎయిర్ కూడా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. చుట్టుపక్కల నాయిస్ అనేది కొంచెం తగ్గుతుందని చెప్పొచ్చు. ఇంకా వీటిని మనం మొబైల్తో కనెక్ట్ చేయాలంటే, సో ఇక్కడ మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ ఉంది కదా, ఈ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే పవర్ అయితే ఆన్ అవుతుంది. అక్కడ మీకు పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అన్ని బ్లూటూత్ డివైసెస్ని ఎలా అయితే బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాం, అదే విధంగా అయితే మనం మొబైల్తో అయితే పేర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం కంట్రోల్స్ విషయానికి వద్దాం. సో ఇందులో మనకి కంట్రోల్స్ చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఇది మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి అయితే పనిచేస్తుంది. అలాగే మనకి వాల్యూమ్ ప్లస్ బటన్ మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. అదే మైనస్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తారు. ఇక అలాగే మీకు మల్టీ ఫంక్షనల్ బటన్ ఉంది కదా, ఇది మీకు కాల్ ఏమైనా వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి, అలాగే కాల్ ఎండ్ చేయడానికి ఇదే అయితే యూజ్ అవుతుంది. కాల్ని ఇగ్నోర్ చేయాలంటే, ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఇది హోల్డ్ చేసి పట్టుకున్నారంటే 2 సెకండ్స్ కాల్ అయితే కట్ అయిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నారు, కాల్ మాట్లాడేటప్పుడు మ్యూట్లోకి వెళ్ళాలి అంటే ఈ మల్టీ ఫంక్షనల్ బటన్ 2 టైమ్స్ కనుక ప్రెస్ చేశారంటే కాల్ మ్యూట్లోకి అయితే వెళ్ళిపోతుంది.
అలాగే సాంగ్స్ ఏమైనా ప్లే చేస్తున్నప్పుడు ప్లే అండ్ పాజ్కి కూడా ఇదే యూజ్ అవుతుంది. సో ఇదే బటన్ని మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి ఒక 1 సెకండ్, సో ఇక్కడ మీకు అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు అన్ని ఫీచర్స్ మీకు ఈ ఒక్క బటన్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఫ్లడ్ ప్రూఫ్ అంటే వర్షం చినుకులకి అలాగే చెమట చుక్కలకి ఏమీ కాదు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ అంటే వీళ్ళు వచ్చేసరికి PNC అని చెప్పి తీసుకొస్తుంటారు. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అంటే మీకు మాట్లాడేటప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు క్లియర్గా వినబడడానికి అయితే ఉపయోగపడుతుంది. మ్యూజిక్ క్వాలిటీ విషయం వచ్చేసరికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన క్లాసిక్ ప్రో ఏ రకంగా అయితే ఉందో సేమ్ నాకు అదే మాదిరిగా అయితే ఇందులో కూడా అయితే అనిపించింది. సో పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉందని చెప్తాను. వాల్యూమ్ విషయంలో అయితే మీరు పీక్ లెవెల్ అంటారంటే అసలు వినేయవచ్చు. ఇంకోటిసరికి మీవి మన ఇండియన్ బ్రాండ్ అవడం వల్ల మన ఇండియన్ టేస్ట్కి తగ్గట్టుగానే వీళ్ళు అంటే క్వాలిటీని అయితే తీసుకొస్తున్నారు అనమాట. మనకి మ్యూజిక్ క్వాలిటీ విషయం వచ్చేసరికి బేస్, ట్రిబుల్స్ అండ్ ఓకాలు చాలా బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చారు. వాల్యూమ్ కూడా పీక్ లెవెల్ తెచ్చారు. చాలామంది మనకి ఇండియాలో చూస్తే ఎక్కువగా వాల్యూమ్ని ఇష్టపడుతుంటారు, తర్వాత బేస్ని అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట. సో మీకు ఈ 3 విషయాల్లో వీళ్ళు వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్గా ఈ ప్రైస్లో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో మీకు చెప్పుకోవాలి అనుకుంటే ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను ప్రైస్ని, బిల్డ్ క్వాలిటీని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అవుట్ ఆఫ్ 5కి 3.8 నేను రేటింగ్ అయితే ఇస్తాను. సో మీరు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, అది కూడా మన ఇండియన్ బ్రాండు, బ్యాటరీ బ్యాకప్ బాగా కావాలి, అలాగే పీక్ లెవెల్ వాల్యూమ్ కావాలి, అక్కడ ఈ నెక్ బ్యాండ్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఈ వీడియో ద్వారా మీవి కొత్తగా లాంచ్ చేసిన కాలర్ ఫ్లాష్ ప్రో అన్బాక్సింగ్ చూసి నా క్విక్ రివ్యూ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.